నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి విశేషం ఏమిటంటే, మీనరాశి వారికి మరి మాస ఫలితం ఏప్రిల్ మాసంలో ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ వివరణకి ముందు ఒక్క సూచన, అదేమిటంటే దయచేసి మీ జాతకాన్ని పరిశీలించుకోండి. మీ లగ్నాధిపతి తెలుస్తోంది. మీ లగ్నాధిపతి ఎప్పుడైతే తెలుస్తుందో మిత్రగ్రహాలు ఏమిటి, శత్రుగ్రహాలు ఏమిటి, ఏ గ్రహం యొక్క దశ జరుగుతుంది, మంచి జరగబోతోందా, చెడు జరగబోతోందా, ఆ జరగబోయేది ఎలాగుంటుంది, ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. అప్పుడు గోచారాన్ని కనుక సమన్వయపరుచుకున్న పక్షంలో ఖచ్చితంగా మనం అడుగులు వేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఒక ప్లానింగ్ కరెక్ట్గా వెళ్తుంది. ఎందుకంటే రాదు అనుకున్నది రానే రాదు, ఇంకా వస్తుంది అనుకున్నది కొంచెం కష్టపడితే వస్తుంది. రాదబ్బా అదృష్టమే లేదు అనుకున్నప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు, బ్రతికేయాలి. అంటే మన జీవితాన్ని మనం పోరాడుతూ సాగించాలి. ఏదో అవకాశం ఉంది, బాగుంటుంది రాబోయే కాలం, కష్టపడి పని చేస్తే మనం ఫలితాలు అనేవి ఎక్కువగా సంపాదించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే అంతా మంచి ఉండదు, అంతా చెడు ఉండదు. కొంత మంచి కొంత చెడు ఉంటుంది. కొంత మంచిని అతి మంచి చేసుకోవచ్చు, అతి చెడును కొంత తగ్గించుకోవచ్చు. అదే ఈ గోచారంలో మనకు ఉపయోగపడేటువంటి విషయం. మరో విషయం ఏంటనంటే, ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ యొక్క గోచారాన్ని కనుక చూసుకున్నట్టయితే మరి మీ జాతకంలో రాశిలోకి వచ్చేటప్పటికి బిందువులు అనేవి ఉంటాయి. అంటే ఇండివిజువల్గా, అంటే గ్రహరీత్యా తీసుకున్నట్టయితే 5 అంతకు మించి బిందువులు రాశి ప్రకారంగా ఉంటే మంచిది. ఒకవేళ సర్వాష్టకం అంటే అన్నీ కలిపి అన్నీ ఉన్నాయి, అప్పుడు 30కి పైగా ఉండాలి. 35, 36, 40 అట్లా ఉండాలి. ఉంటేనే ఆ గోచార ఫలితాలు అనేవి సంపూర్తిగా మనం అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం మీనరాశిని చూసుకుందాం. మీనరాశిలోకి వచ్చేటప్పటికి రాహు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, బుధుడేమో నీచభంగం కలిగింది. ఇవన్నీ ఉంటాయి, బాగానే ఉంది, అద్భుతంగా ఉంది. కానీ వ్యయంలో ఏం జరిగింది? వ్యయంలో శనైశ్చరుడు, కుజుడు ఇద్దరు ఉన్నారు. ఇది చాలా పెద్ద సమస్య. దీన్ని దోషం అంటారా, మరణ దోషం అంటారు. ఏ గాయమైనా తగలచ్చు, ఎక్కడైనా ఎముకలు ఫ్రాక్చర్ కావచ్చు, ఎక్కడైనా ఏదైనా ఆపద సంభవించవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ నీడెడ్. ఈ దోషం నుంచి మనం బయటపడాలి. ఈ ఏప్రిల్ మాసం అంతా, అంటే 22వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత శుభకరంగా సాగిపోతుంది. డబ్బులు వస్తాయో రాలేదో అది తర్వాత విషయం. డబ్బుల గురించి చింతిస్తూ మీరు కనుక రోడ్డు మీద ప్రయాణాలు చేస్తుంటే ఏమైనా జరగచ్చు. అందుకని ప్రజెన్స్ ఆఫ్ నీడెడ్. ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రతి అడుగు కూడా అప్రమత్తంగా వేయండి. ఆలోచనలు బాగా ఉండాలి. కాకపోతే ఏదో రకంగా ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఎందుకు? గురువు మీకు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. అక్కడేమీ తేడా రాదు. మీ వృత్తిలో పదిలంగానే ఉంటుంది. ప్రొఫెషన్ రంగాల్లో ఉంటే ఏంటి, మరి ఇంకా ఏ రంగాల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా అద్భుతంగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఏ బాధ లేదు. వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటారు, ప్రయత్నాలు చేయండి, తప్పకుండా వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ క్రిమినల్ కేసులు ఎక్కువగా పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ రకంగా చూసినా ధర్మబుద్ధిని మాత్రం వ్యవహరించండి, లేకపోతే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు. సహవాసం తొలవనాశనం అంటారు. మంచి సహవాసంతో మీరు అడుగులు వేస్తే కనుక అన్ని శుభాలే కలుగుతాయి. చెడు సహవాసంతో మీరు అడుగులు వేస్తే అన్నీ చెడే కలుగుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించి, కోపము, ఆవేశము, రౌద్రము ఇవన్నీ కూడా పక్కన పడేయండి. అహం పనికిరాదు. చాలా ప్రశాంతంగా ఈ జీవితాన్ని సాగించాల్సినటువంటి పరిస్థితి. దంపతుల మధ్యన గొడవలు, అహం ఎక్కువ, ఇవన్నీ కూడా దయచేసి ఉంచకండి. చాలా బాగుండడానికి ప్రయత్నం చేయండి. తెలిసిందే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బంది లేదు, కానీ మిగతా విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తెలిసింది కదా. సెలవు. నమస్కారం.